పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ మామ్. మైసెల్ఫ్ డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం ధర్మపురి క్షేత్రంలో ఉన్నాము. అమ్మ, మామూలుగా మీరు డెలివరీ అయిన తర్వాత మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు? అంటే డెలివరీ అయిన తర్వాత బాలింతరాలుగా ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్గానే చూసుకునే వాళ్ళ, ఏమైనా స్పెషల్ కేర్ మీకేమైనా చూపెట్టే వాళ్ళ? చాలా స్పెషల్ కేర్ ఉండేదమ్మా. బాలింతరాలు, ప్రసూతి బాలింతరాలు అనేవారు కదా. అప్పుడు డెలివరీ అయిన వెంటనే ముందు చెవులు దూది పెట్టేవారు, తలకి ఇట్లా స్కార్ఫ్ లాగా కట్టేవారు, ఇట్లా గాలి బయటకు నిచ్చేవారు కాదు. పిల్లలు కూడా పుట్టగానే ఇట్లా ఎండలోకి తీసుకుని అనిచ్చేవాళ్ళు కాదు. సాయంకాలం సంధ్యా సమయంలో గోధూళి వచ్చే వేళ మాత్రం బిడ్డల్ని బయటికి తీసుకొచ్చి ఆరు బయట ఇట్లా పడుకోబెట్టేవారు. ఆహార పదార్థాలు అయితే మాకు ఎక్కువగా చాలా పథ్యం, సొంటికారం, నల్లకారం, ఇట్లా కొన్ని బీరకాయ కూర, ఇలాంటి వేడి చేసే పదార్థాలను ఎక్కువగా పెట్టేవారు అమ్మవారు. ఎందుకంటే మేము తినేటటువంటి ప్రతి ఆహారం, ఎందుకంటే పాలు ఇచ్చేవాళ్ళం కదా, మళ్ళీ పిల్లలకి జలుబు రాకుండా, పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఆహార విహారాల్లో మాత్రం చాలా జాగ్రత్త పడేవారు. పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టేవారు కదా. తర్వాత ఎక్కువగా బిడ్డల్ని ఎక్కువ కూడా అమ్మ పక్కలోనే ఉంచేవారు. ఈ కాలంలో ఏమిటంటే తొందరగా ఉయ్యాల్లోనే ఉంటారు పిల్లలు, ఎందుకంటే సీసా పాలు పట్టేస్తున్నారు కదా, తల్లి స్పర్శ లేదు కదా. అప్పుడు అనుక్షణము తల్లి స్పర్శలో ఉంచేవారు. ఎందుకు డెలివరీ అప్పుడే బిడ్డను తీసుకుని వచ్చి మా పొట్ట మీద వేసేసేసి డాక్టర్, నర్స్ కానీ డాక్టర్ కానీ ఎవరైతే ఉంటేవాళ్ళు తీసుకుని తల్లి పొట్ట మీద పడేశారు అమ్మ బిడ్డని. ఆ తర్వాత ఫస్ట్ ఇవ్వగానే ముందు తల్లి ప్రసవించిన వెంటనే బిడ్డ బయటికి రాగానే ఫస్ట్ పాలు వెంటనే ముందు తాగించమనేవారు బిడ్డకి. ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం. ప్రతిరోజు మాకు ముఖానికి పసుపు రాసేవారు, అది వేడి మంచిదని, ఎందుకంటే పచ్చి ఒళ్ళు కదా రాసేవారు. ఇప్పుడంటే ఇప్పుడు వెంటనే ఏసీలో పడుకోబెట్టేస్తున్నారు. ఇది మరి మాకు ఆ రోజుల్లో అట్లా అసలు చల్లదనం అనేది తగలనీయకోకుండా, అరికాళ్ళని నీళ్ళల్లో పెట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. పిల్లలకి స్నానం చేయించిన తర్వాత మాకు కూడా స్నానం చేసిన సారి సాంబ్రాణి పొగ వేసేవారు ఏమ్మా. తర్వాత నడికట్టు, ఎందుకంటే ప్రసవించగానే మనకు మామూలుగా అప్పటి వరకు ఇట్లా స్ట్రెచ్ అయినట్టు పొట్ట మళ్ళీ ఇదవుతుంది కదా, ప్రతిసారి తప్పకుండా నడికట్టు వేసుకోకపోతే ఊరుకునేవారు కాదు. భోజనం చేసిన తర్వాత బాలింతరాలు తప్పకుండా తాంబూల సేవన ఉండాలి అని అమ్మ వాళ్ళు చెప్పి తప్పకుండా మాకు చక్కగా తాంబూలంలో సున్నం వేసి ఒక్కలేసి తాంబూలం తినిపించేవారు. అదేమంటే ఇప్పటి వరకు నీకున్నటువంటి స్ట్రెంత్ బిడ్డ కూడా తీసుకుంది కదా, నీ పళ్ళు గట్టిపడాలి అనేటటువంటి దీంతో తాంబూల సేవనం తప్పకుండా ఉండేది సుచిత. ఇలా మాకు అమ్మగారు 3 నెలలు 5 నెలల వరకు ఉండేవాళ్ళం కదా, ఒక్కోసారి 3 నెలలు, ఒక్కోసారి 5వ నెలలో వెళ్ళిపోయేవాళ్ళం. అప్పటి వరకు ఈ జాగ్రత్తలన్నీ తీసుకునేవారు అనమాట. ఆహార పదార్థాలు కానీ, స్నానపానాదుల్లో కానీ. ఆఖరి రోజునైతే స్నానం చేసేటప్పుడు పురుడు అనేవారు కదా, ఆ నులక మంచం మీద కూర్చోబెట్టి వేపాకులు బాగా, పసుపు వేపాకులు నీళ్ళలో బాగా మరగబెట్టి ఆ వేపాకు పసుపు నీళ్లతో మాత్రం బిందెలు స్నానాలు చేయించేవారు. భలే హాయిగా ఉండేదన్నమాట. ఇక అప్పుడు ఆ ఇంటిలోనంటే ఒక పసిబిడ్డ ఉన్నాడు అనేటటువంటి ఒక వాసన ఉండేది, అప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కడ కనపట్టలే. ఇప్పుడు డెలివరీ అవగానే 3 రోజులకే స్కూటర్ల మీద వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా బేబీకే కదా, మదర్కి కూడా రాను చాలా అనారోగ్యం కదా. మరి ఇవన్నీ కూడా పెద్దలు, ఇందాక నేను చెప్పినట్టుగా పెద్దలందరూ అనూచానంగా మా అమ్మకు మా అమ్మమ్మ చెప్పింది, మా అమ్మమ్మకు వాళ్ళమ్మ చెప్పింది, అలా అనూచానంగా అమ్మలందరూ కూడా అలా ఆచరించుకుంటూ అనూచానంగా వచ్చినటువంటి విధానాలు మనం పాటించాం. మరి మీరు గ్రంథాల్లో చదువుకున్నారు, మీ ఆయుర్వేదం ఏం చెప్పింది ఇప్పుడు నాకు చెప్పాలి. మరి నువ్వు ఆయుర్వేదం కూడా అదే చెప్పింది. అంటే మా అమ్మ వాళ్ళు చేసింది కరెక్టేనా? చాలా కరెక్ట్. ఆయుర్వేదంలో కూడా ఏం చెప్తారు అని అంటే, ప్రసూత అయిన స్త్రీ అంటే డెలివరీ అయిన స్త్రీ తన శారీరకంగా కావచ్చు, నార్మల్గా మానసికంగా కావచ్చు, చాలా వీక్గా ఉంటుంది. అందుకనే మన వాళ్ళు కనీసం ఫస్ట్ డెలివరీ తల్లి ఇంట్లోనే చేయమని చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో తనకి శారీరకంగా అయితే ప్రతిరోజు కొంచెం ఆయిల్ పెట్టేసి లైట్గా మసాజ్ చేపించేసి వేడివేడి నీళ్ళతో స్నానం పోయడము, అండ్ సరైన ఆహారం పెట్టడం, అంటే ఎక్కువ మసాలా పదార్థాలు లేకపోతే ఆయిలీ ఫుడ్స్, నాన్ వెజ్ అలాంటివి పెట్టకుండా ఎక్కువ మీరు చెప్పినట్టు ఇలా కారము, శొంఠి కారము అలాంటివి ఎక్కువ పెడితే అప్పుడు వాళ్ళకి ఏంటి అని అంటే వేడి పుట్టాలి బాడీలో.
అంతవరకు ఒక బేబీకి డెలివరీ ఇచ్చిన తర్వాత తన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి కాబట్టి ఆ వేడి అనేది పుట్టడానికి మన వాళ్ళు ఆ శొంఠి కారము అలాంటివి ఇంకా వెచ్చాలు అనేవారు, వెచ్చాల పొడులు అలాంటివి చేసి నాకు ఇచ్చేవాళ్ళు బాలింతలు. ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్తారు. డెలివరీ అయిన వాళ్ళకి దశమూల కషాయం తాగించాలి, దశమూల కాడ అంటాం, అలాంటివి అండ్ పంచకోలాలు అలాంటి వాటిని ఔషధ రూపకంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి అని అంటే అగ్ని అనేది తగ్గిపోతుంది, ఆకలి అనేది తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఆకలి అనేది పెరగడమే కాకుండా పిల్లలకి పాలు అనేవి ఎక్కువ పడతాయి అండ్ ఆ పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఏవి పడితే అవి ఇప్పుడు అంటే ఆ డెలివరీ అయిన లేడీ కూడా మనలాగానే అన్ని కూరలు తిని బయటి ఫుడ్ తిని అలా తినడం వల్ల ఈ వాళ్ళు వీక్ అవ్వడమే కాకుండా పిల్లలకు కూడా ఊరికే కాఫ్ కోల్డ్ అవన్నీ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో చాలా స్ట్రిక్ట్గా చెప్తారు ప్రసూత అయిన స్త్రీకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అన్న దాంట్లో ఈ కారము ఉప్పు ఉండేవి పెట్టాలి అండ్ వేడి పుట్టించేవి ఎక్కువగా పెట్టాలి, బాగా కాల్షియం ఐరన్ నరిష్మెంట్ ఎక్కువగా ఉండేవి ఎక్కువగా పెట్టాలని చెప్పేసి చాలా ఫోర్స్గా అంటే కంపల్సరీ ఫాలో అవ్వాలి అన్న దాంట్లో చెప్తారు. అండ్ తనని ఎప్పటికీ కూడా వెచ్చగా ఉంచాలి. మీరు అన్నది చాలా కరెక్ట్. అంటే మామూలు వాళ్ళలాగా వాళ్ళు బయట రోడ్ల మీద తిరగడము, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడము, సినిమాలు చూడడము అండ్ షికార్లు వెళ్ళడము అవి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఒక బేబీకి డెలివరీ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీ అంతా కూడా చాలా మార్పులు బోన్స్లో కానీ మజిల్స్లో కానీ నర్వ్స్లో కానీ చాలా ఏమంటారు వీక్నెస్ అనేది ఒకటి వస్తుంది అనమాట. సో దాన్ని మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ నార్మల్ బోన్స్లో వీక్ అంటే మా అమ్మ వాళ్ళు అనేవారు తల్లిపాలు తాగితే పిల్లలు చాలా రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది, తల్లి పాలిచ్చిన తల్లి కూడా జీవితంలో ఇప్పుడు క్యాన్సర్ రాదని విన్నా. నిజమేనా ఇది? అది కూడా నిజం. అందుకని ఇప్పుడు ఈ డబ్బా పాలు తాగిన పిల్లలు ఊరికి చతికిలు పడిపోతున్నారు, ఒక అడుగు పరిగెత్తమంటే పరిగెత్తలేని స్థితిలో ఉంటారు. అది కూడా కరెక్టేనా? అది ప్రకృతి సిద్ధం. అంటే ఎవరికైతే ఏమి అవసరమో దేవుడు ఆ ప్రకారంగా అందులో అన్ని ఇస్తాడు. తల్లి పాలు తాగిన వాళ్ళకి బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి, కానీ వేరేవి మనం ఎంత ఇచ్చినా కూడా ఆ పోషకాలన్నీ అందవు కాబట్టి వాళ్ళు చాలా వీక్ గా ఉంటారు. సహజ సిద్ధమైనటువంటి ఎనర్జీ వాళ్ళకి లభించట్లేదు. కాబట్టి ఎవరైతే ఈ ప్రసూతి అయిన తర్వాత ఫాలో అవ్వాల్సిన ఆహారము ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అయితే దాదాపుగా వాళ్ళకి పాలు రాకపోవడం అనే సమస్య ఏమీ ఉండదు. అండ్ డెలివరీ అయిన తర్వాత నరాలు అవన్నీ కూడా వీక్గా ఉంటాయి కాబట్టి మీ వాళ్ళు చెవుల్లో దూది పెట్టుకోవడము, మఫ్లర్ కట్టుకోవడము అండ్ డెలివరీ అయిన వాళ్ళని కూడా ఒక ప్రత్యేకంగా ఒక రూమ్లో ఉంచేవాళ్ళు. వాళ్ళందరితో ఎక్కువగా మాట్లాడడము అండ్ నవ్వడము అరవడము అలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు, ఒక పక్కన పెట్టేవాళ్ళు. అండ్ కామన్ పీపుల్ వాళ్ళతో కలవకుండా అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళని అలా పక్కకి ఐసోలేటెడ్గా ఉంచి అండ్ పిల్లలని కూడా బయటికి తీసుకొచ్చే వాళ్ళు కాదు. ఎందుకంటే పుట్టిన పిల్లలు ఒకటేసారి కాంతిని చూడడం వల్ల వాళ్ళ కంటికి ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా తక్కువ వెలుతురున్నప్పుడు అంటే సాయంత్రం పూట సూర్యాస్తమయం అయ్యే కొంచెం ముందు సమయంలో మాత్రం కొంచెం సేపు బయటికి తీసుకొచ్చేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు అని అంటే వాళ్ళు బాగా ఎక్కువ ఆలోచించాలి. అంటే వాళ్ళకున్న లేత కళ్ళు అనేవి ఈ ఎండను చూస్తే పాడైతాయి, వాళ్ళని నార్మల్ వెలుతురులో వేడిలో అండ్ చాలా ప్రొటెక్షన్ గా ఉంచేవాళ్ళు. అంటే హై సెక్యూరిటీ అంటారు కదా, జెడ్ గ్రేడ్ సెక్యూరిటీ లాగా ఆయుర్వేదంలో అదే చెప్తుంది. అంటే ప్రసూతి అయిన స్త్రీ ఉండే రూమ్ లో ఎప్పుడు ఒక నిప్పుల ఏమంటారు మూకుడు అనేది ఉండాలి. అంటే వాళ్ళకి అందాల్సిన వేడి అందాలి. అండ్ ధూపం వేయడం, రకరకాల సాంబ్రాణి అండ్ కొన్ని రకాల పౌడర్స్తో ధూపం వేయడం వల్ల ఆ రూమ్ అంతా ఎప్పటికప్పుడు ఫ్యూమిగేషన్ అయిపోతుంది, స్టెరిలైజేషన్ అవుతూ ఉంటుంది. అండ్ డెలివరీ అయిన లేడీకి కూడా గోరువెచ్చటి వాటర్ ఇచ్చేవాళ్ళు, నార్మల్ వాటర్ కాకుండా. ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ అగ్ని అనేది పెరగడం కోసం. ఇంకా ఏంటి అని అంటే ఆయుర్వేదంలో ఇంకా స్పెషల్గా చెప్పేది ఏంటి అని అంటే ఈ బేబీకి అండ్ మదర్కి ఇద్దరికి కూడా సరైనటువంటి విశ్రాంతి అవసరం. అందుకే వాళ్ళతో ఎవరు ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళని అలా స్పెషల్గా రోజంతా విశ్రాంతి తీసుకోవాలి. నేను కోణార్కు దేవాలయం వెళ్ళినప్పుడు చూశానమ్మా, అక్కడ సూర్య దేవాలయం కోణార్కులో ప్రసవించిన తర్వాత స్త్రీకి 2 కాళ్ళ మధ్యలో నుంచి ఆమెకి అగ్నిని రగిలింపజేసి అక్కడ నిలబెట్టడం నేను అక్కడ బొమ్మ రూపంలో చూపించి గర్భిణీ స్త్రీకి బాలింతరాలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బొమ్మల రూపంలో ఆనాడే శిల్పులు చెక్కున్నాయి అక్కడ. చూసి నేను ఆశ్చర్యపోయాను. అది వాళ్ళు అంటే మన హైందవ సంస్కృతి ప్రకారము భారతీయత ప్రకారము మన నార్మల్గా మన వివాహానికి నెక్స్ట్ స్టెప్ ఈజ్ సంతానం. వివాహం చేసుకునేదే సంతానం కోసం. కాబట్టి వివాహ వ్యవస్థ మీద సంతానం మీద వాళ్ళు చాలా దృష్టి సారించి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఆయుర్వేదంలో చాలా క్లుప్తంగా వివరించారు. ఇంకా సామాన్య ప్రజానికానికి అర్థం కావడానికి మన టెంపుల్స్ లో అక్కడ ఇక్కడ కూడా దాని గురించి చాలా టెంపుల్స్ లో కూడా బొమ్మల రూపంగా కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది.
చిన్నప్పుడు నువ్వు చెబుతూ ఇందాక నువ్వు అన్నీ మాట్లాడుతుంటే నాకు అవే మధుర స్మృతి గుర్తొస్తున్నాయి. మేము పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా, అమ్మ కవ్వంతో మజ్జిగ చేస్తూ ఉండేది, వెన్న వచ్చేది కదా. ఆ మజ్జిగ చేస్తున్నప్పుడు ఆ మజ్జిగ చుక్కలన్నీ అక్కడ పడుకోబెట్టేవారు చాప మీద. ఆ మజ్జిగ తునకలన్నీ వచ్చి వాళ్ళ లోపల పడుతూ ఉంటే వాళ్ళు చప్పరించేవారు. అమ్మ వెన్నంతా తీసి పిల్లలకంతా చక్కగా రాసేది, నిగనగలాడుతూ చర్మం చక్కగా ఉండేవారు. నిజంగా అప్పటి ఆ రకమైనటువంటి విధానాలు ఇప్పుడు తలుచుకుంటుంటే అవి నిజంగా ఇది మధుర స్మృతులుగా మిగిలిపోతున్నాయి. ఇప్పుడు మీరు నేటి తరానికి మనం ఏ విధంగా ఇట్లా చెప్పగలగాలంటే, నిజంగా ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకున్న ఈ విషయాలు ఈ ప్రసార మాధ్యమం ద్వారా, ఈ సుమన్ మామ ద్వారా ఇప్పటికైనా తల్లులందరూ కూడా మేల్కొని ఉంటే ఎంత మంచిదో కదా. ఇప్పుడు ఒక్కటి నేను కోరుకుంటున్నాను ఛానల్ ద్వారా ప్రజానీకానికి, తల్లులకి చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం ఏమిటి, వాళ్ళ మార్కెట్లో ఇప్పుడు పసుపు గురించి మాట్లాడుకున్నాం, మంచి పసుపు దొరకడం కూడా కష్టంగా ఉంది, అన్నింటిలోనే కల్తీ. ఒక స్వచ్ఛమైనటువంటి ఒక పదార్థాన్ని కూడా సమాజంలో పొందలేకపోతున్నాం అనేది అందరికీ తెలుస్తుంది. అది కూడా ఒక ఆందోళనకరమైన విషయం అయిపోయింది. అందుకని ఏ వ్యాపారం ఎవరు చేసుకున్నా కూడా రూపాయిని పెంచుకున్నా మీరు వ్యాపారం చేయండి, కానీ కల్తీ లేకోకుండా ఉంటే, ఇప్పుడు మీరు నేను ఆయుర్వేదంలో మనం ఎన్ని విషయాలు మనం మాట్లాడినా మనం అందించే పదార్థం కూడా కల్తీగా కాకుండా స్వచ్ఛమైన పదార్థం అయితేనే కదా మనం బిడ్డలను కూడా ఇంతగా పెంచుకోగలుగుతాం. ఇది కూడా ఒక సమస్య అయిపోయింది సుచిత. కాబట్టి ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఒక రూపాయి ఎక్కువకైనా అమ్ముకోవచ్చు, కానీ దయచేసి పదార్థాలను కల్తీ చేయొద్దని చెప్పి మన నమస్కారం పెట్టి కాళ్ళు పట్టుకుని చెప్పాలనిపిస్తోంది నాకు. దీనివల్ల పాపం కూడానమ్మా, ఈ పాపాన్ని మనం ఎన్నో జన్మలు మొయ్యవలసి ఉంటుంది. ఆహారంలో కల్తీ కనుక మనం కలిపితే పదార్థాలలో ఈ పాపాన్ని ఎన్నో జన్మలు మన పిల్లలకి అందరికీ కూడా ఇవన్నీ కూడా గుడ్డివాళ్ళుగా పుడతారో, చెవిటివాళ్ళుగా పుడతారో, ఇదిగో ఇప్పుడు వచ్చి చూస్తున్నాం కదా మనం, మందకొడిగా పుడతారు, ఆటిజంతో పుడతారు, అనేక రకాలుగా పుడతారు. ఎన్ని మనం చెప్పినా కూడా నేను అనేది ఏంటంటే సుచిత, ఎన్ని మనం ఈ విధంగా ఉన్నా కల్తీ లేనివి కావాలి కదా. ఇప్పుడు భగవంతుడికి పెట్టే నైవేద్యంలో కూడా కల్తీ వస్తుంటే ఏం చేయగలుగుతాం మనం? కాబట్టి మానవుడు మైండ్ సెట్ మారకుండా మనం ఏం సాధించగలుగుతాం? కాబట్టి ఆ విధంగా ప్రతి మానవుడు కూడా తనలో ఉన్న మానవత్వాన్ని, దైవత్వాన్ని మేలుకొల్పుకుంటేనే మనం అనుకున్నటువంటి ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడగలుగుతాం. ఏమంటావు మరి? అవునమ్మా. సో సుమన్ టీవీ ప్రేక్షకులకి యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా నేను చెప్పాలనుకునేది, డెలివరీ అయినటువంటి ప్రసూత స్త్రీకి ఇంతకు ముందు వాళ్ళు ఎలా అయితే ఫాలో అయ్యారో, అంటే డెలివరీ అవ్వగానే రకరకాల ఔషధ మొక్కలు వేసి మరగబెట్టిన వాటర్ పోయడము, అండ్ ఆహారంలో ఎలాంటి పద్ధతులు అవలంబించే వాళ్ళు అవన్నీ కూడా అవి ఫాలో అయినట్లయితే వాళ్ళు తర్వాత నెక్స్ట్ అంటే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటారు. ఎలా అయితే ఒక యుద్ధం చేయడానికి ఒక సైనికులని మనం శిక్షణ ఇచ్చి వాళ్ళని ఒక స్పెషల్ దాంట్లో ఉంచి వాళ్ళని మనం సంసిద్ధత నార్మల్గా రెడీ చేస్తామో, నార్మల్గా ఈ డెలివరీ అయిన లేడీ కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ జీవితంలో మళ్ళీ నెక్స్ట్ డెలివరీ అయిపోయింది, మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్కి వాళ్ళు వెళ్ళాలి అని అంటే ఈ పీరియడ్ అంతా కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి పద్ధతులు అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళలాగా 10 డెలివరీస్ అయినా కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. సో ఈ టీవీ వల్ల, సుమన్ టీవీ వాళ్ళ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా మీ అనుభవంతో కలిపి అండ్ సైంటిఫిక్గా రెండు రకాలుగా కూడా కలిపి చెప్పేది ఏంటి అని అంటే, ఇంతకుముందు మనం ఫాలో అయినవన్నీ కూడా చాలా చక్కని పద్ధతులు, వాటన్నిటినీ కూడా మళ్ళీ మన అందరము కూడా ఫాలో అయ్యి ఇంతకుముందు వాళ్ళకన్నా స్ట్రాంగ్గా ఉంటే అది చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాం ఈ జనరేషన్ వాళ్ళం. మళ్ళీ మీలాగా మేము కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటున్నాం. నేను కూడా ఇంకా కొన్ని విషయాలు మీ ద్వారా మీ హాస్పిటల్లో మీరు ఏ వైద్య విధానాలు మీరు అనుసరిస్తున్నారో అవన్నీ కూడా మీ నుంచి ఇంకా తెలుసుకోవాలని ఉంది. మరోసారి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ.